3 గంటలకి పలానా వాళ్ళని కలవాలి, 2 గంటలకి పలానా వాళ్ళని కలవాలి అని రాసుకుంటాడు. ఆ సూర్యలాగా మీకు షార్ట్ టర్మ్ మెమరీ వచ్చింది కాబట్టి ఇదిగో నేను ఇలా రాసి మీకు మళ్ళీ చూపించాల్సి వస్తుంది. బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ. ఏంటి ఆ గ్యారంటీ? ఏంటి మీరు ఇచ్చిన షూరిటీ? రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చిన షూరిటీ ఏంటి? రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చిన గ్యారంటీ ఏంటి? మీరు నాకు చెప్పకపోయినా పర్లేదు, కానీ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిందే. మీరు ఈరోజు వచ్చి 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది కాబట్టి నువ్వు ఉన్నావు. 5 సంవత్సరాల్లో రాష్ట్రం నాశనం అయిపోయిందని ప్రజలు భావించారు కాబట్టి మీ కుమారుడు ఉన్నారు. ఈ రాష్ట్రానికి మరలా పునర్జీవం తేవాలి కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో ప్రపంచ చరిత్రను మార్చగలిగిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని చేశారు. మీరు ఈరోజు వచ్చి కబుర్లు చెప్తే ఎట్లా? ఈ కబుర్లు ప్రజలకు అవసరం లేదు కదా. సో మీరిచ్చినటువంటి సూపర్ 6 అమలు ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఇంకొకసారి తెలియపరచాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఇవి మళ్ళా చదివి వినిపిస్తా. దీనికి మరలా చదివి వినిపించిన తర్వాత వీళ్ళు బడ్జెట్ ఎంతెంత అలోకేషన్ చేశారు, ఈ హామీలు వదిలేసి, ఇచ్చినటువంటి హామీలు వదిలేసి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వదిలేసి, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వీళ్ళు ఏ విధంగా కేసులు విత్డ్రా చేసుకుంటూ వెళ్తున్నారో, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద కేసులు విత్డ్రా చేసుకుంటూ వెళ్తున్నారు ఒక పక్క.